హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి జూన్ 6 రోజు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ FCRI హైదరాబాద్ నుండి బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో బీఎస్సీ ఫారెస్ట్రీ అనేది చాలా మంచి కోర్స్ అండి. ఆల్రెడీ ఈ కోర్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలి, సెమిస్టర్ ఫీ ఎంత ఉంటుంది, అలాగే మనకి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, సెమిస్టర్ వైజ్ సిలబస్ ఏముంటుంది, అలాగే మీరు వన్స్ బీఎస్సీ ఫారెస్ట్రీ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అండ్ ఏ రోల్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్న దానిపైన కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఛానల్లో ఉంది. అందుకు సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఈ వీడియో చివరిలో కూడా ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్ అనేది ప్రజెంట్ TSEAPCET అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ మెరిట్ బేసిస్న అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి TSEAPCET ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ బోత్ MPC అండ్ BPC ఇద్దరు అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది BPC స్టూడెంట్స్కి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ 100 సీట్స్ ఉన్నాయనుకోండి, అందులో 75 సీట్స్ బయాలజీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి, అలాగే 25 సీట్స్ MPC స్టూడెంట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ జూన్ 6న స్టార్ట్ అయితే అయిపోయాయి. మీరు కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే SC, ST, PH అండ్ OBC క్యాండిడేట్స్కి 400 రూపీస్ అప్లికేషన్ ఫీ అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఈ ఫీ అమౌంట్తో మీరు జూన్ 27 లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి పేమెంట్ కోటా సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్ కోసం కనుక మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి 3000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ అడ్మిషన్ స్కెడ్యూల్ కనుక కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ జూన్ 6న స్టార్ట్ అయితే అయిపోయాయి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 27 అండి. అండ్ వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్స్లో ఏవైనా ఎడిటింగ్ చేయాలి అనుకుంటే మీకు జూన్ 30 రోజు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరిది మెరిట్ లిస్ట్ అనేది జూలై 2 రోజు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జూలై 8 రోజు పిలవడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ అటెండ్ అయిన క్యాండిడేట్స్ని బట్టి ఫస్ట్ లిస్ట్ సీట్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ అనేది మనకి జూలై 9 రోజు డిస్ప్లే చేస్తారు. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళు జూలై 16 లోపు ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఫస్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ లిస్ట్ అనేది జూలై 20 రోజు వీళ్ళు డిస్ప్లే అయితే చేస్తారు. సో సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ జూలై 26 లోపు ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ లిస్ట్ వచ్చేసి జూలై 29న డిస్ప్లే చేస్తారు. అండ్ థర్డ్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఆగస్ట్ 5 లోపు ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ కోటా. సో పేమెంట్ కోటా అనేది ఫైనల్గా 12th ఆగస్ట్న ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ పేమెంట్ కోటా లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరికీ 12th ఆగస్ట్న ఓరియంటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.